టీడీపీ జనసేన పొత్తులపై రోజుకో వాదన బయటకొస్తుంది. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధినేత చంద్రబాబు చెప్పిన కొన్ని గంటల్లోనే ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించగా, టీజీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేయగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఘాటుగా హెచ్చరించారు. ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని, సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతాయంటూ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెనుదుమారం రేపాయి. యూపీలో ఉప్పు నిప్పులా ఉన్న ఎస్పీ బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో టీడీపీ జనసేన కలిశారని, ఇప్పుడు ఏపీలో జనసేన టీడీపీలు కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ టీజీ వెంకటేష్ వ్యాఖ్యలు చేశారు. కలయిక అనేది ఇద్దరు నాయకుల అభిప్రాయం. మేము వేరే ఓన్లీ కార్యకర్తల కింద లెక్క. ఇద్దరికి అభిప్రాయాలు కనుక కలిసినాయంటే తప్పకుండా కలవచ్చు. ముందు నుంచి జనసేన నాయకుడు చెప్తూ వచ్చింది ఏమంటే, నాకు ముఖ్యమంత్రి సీటు నాకు ఇమీడియట్ పోయి కూర్చోవాలని ఆశ లేదు, మంచి నాయకత్వం రావాలి, ప్రజలకు మంచి చేసే నాయకులు ఉండాలి అని ఆయన ఎప్పుడు చెప్తూ వచ్చాడు. యూపీలో అఖిలేష్ యాదవ్ గారు, మాయావతి గారు ప్రపంచంలో ఏ నాయకులు కొట్లాడని విధంగా కొట్లాడారు, కలిసినారు. వాళ్ళు ఎందుకు కలిశారు? బీజేపీని ఓడగొట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ కూడా కలిసేదానికి అవకాశాలు ఉంటాయి. దానికి మేము కార్యకర్తలుగా మేము చెప్పలేము, అది లీడర్స్ దే హ్యావ్ టు టేక్ ది డిసిషన్. బట్ ఇప్పుడేమో డెఫినెట్గా నేను చెప్పగలుగుతున్నాను, కార్యకర్తల్లో నాయకుల్లో కొద్దిగా సదుప్రాయం రెండు పార్టీల్లో కొద్ది వరకు వచ్చిందనేది మాత్రం 100% అది మీరు. అయితే టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత తీవ్రంగా ఖండించారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టమని, తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తాను వద్దనుకుంటే టీజీ వెంకటేష్ కు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చారని తెలిపారు. మేము వదిలేసిన, మాకు వద్దనుకున్న రాజ్యసభ సీట్లు తీసుకొని టీజీ వెంకటేష్ అనే ఒక వ్యక్తి పర్యావరణాన్ని అడ్డగోలుగా మీ వ్యర్థాలని నదుల్లో కలుషితం చేసే కర్నూలు పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్తా ఉన్నాం. పనికి మాలినవి మాట్లాడతాం మానేసి పనికి వచ్చేవి మాట్లాడతాం నేర్చుకోండి టీజీ వెంకటేష్ గారు. మేము వద్దనుకుంటే పడేసిన రాజ్యసభ సీటుకి నువ్వు మాట్లాడుతున్నా, జాగ్రత్త. మరోవైపు టీజీ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ విధానాలపై కామెంట్లు చేసేటప్పుడు పార్టీ నేతలు సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి చేటు చేస్తాయని శుతిమెత్తగా హెచ్చరించారు. ఇక పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలపై మరోసారి టీజీ వెంకటేష్ స్పందించారు. తాను ఏం మాట్లాడానో వినకుండా విమర్శించటం నాయకుడి లక్షణం కాదని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉంటుందని, కానీ నాయకులకు ఆవేశం పనికిరాదని సూచించారు. మీరు ఎంత ప్రశాంతంగా, ఎంత చక్కగా ఆలోచించి స్పందిస్తే అంత ఫ్యూచర్ ఉంటుంది ఎవరికి కానీ. ఆవేశము పనికిరాదు లీడర్లకు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు, నాయకునికి ఆవేశం ఉందంటే దెబ్బతింటారు. ఆ స్క్రోలింగు చూసి స్పందించితే అది నాయకుని యొక్క లక్షణం కాదు. చక్కగా ఎవరైనా మాట్లాడింది విని మీరు స్పందిస్తే బాగుంటుంది. మీకు ఎక్కడా మీకు అగౌరవంగా పరిచలేదు, మీకు గౌరవించే మాట్లాడాం, మీ సబ్జెక్ట్ అంతా గౌరవించే మాట్లాడాం. మొత్తానికి టీజీ వెంకటేష్ చేసిన కామెంట్లు రాజకీయంగా తీవ్ర చర్చలకు దారితీసే అవకాశం ఉంది.